స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా. ఓకే, ప్రైజ్ ది లార్డ్. మరి ఈ రోజున మొబైల్ స్తుతి ఆరాధనలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేస్తున్నానండి. మరి ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని మనం పంచుకుందామండి. చిన్న ప్రార్థన. కృపా సత్య సంపూర్ణ ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నీకే వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాను. ఉదయకాల సమయంలోనే కొంత సమయం మీతో గడపడానికి నేను నీ పాదము మీ సన్నిధికి చేరి ఉన్న మమ్మల్ని మీరు జ్ఞాపకం ఈ దిన దీవులతో మమ్మల్ని నింపండి దేవా. నీకే వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తాను. ఈ వాక్యాన్ని విరిచి పంచిపెడుతుండగానే నాతోనూ ఈ మొబైల్ స్తుతి ఆరాధనలో పాల్గొన్న వారందరితో కూడా మీరు మాట్లాడాలి. విరిచిన వాక్యం ఆత్మకు మేలుకరంగా ఉపయోగకరంగా ఉండేందుకు మీరు సహాయం చేయండి. వేరు చేయండి. విన్న దాని ప్రకారం మేము దాన్ని ఆచరించి మాదిరికరమైన జీవితాన్ని కలిగి ఉండటానికి చూపించే దేవా మీకు వందములు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ కార్యక్రమం అంతానైనా మీ నామానికి మహిమార్థంగా జరుగుటకే సహాయం చేయండి. మీరు చేయండి అయినా నీకే వందములు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నానైనా. మీరు బుద్ధి పుట్టించండి అయినా నీకే వందములు. పిలిచిన వాక్యానికి మీరు కట్టి ఫలించేయండి. ప్రతి ఒక్కరి జీవితాల్లో మీరు అనుగ్రహించండి దేవా. నీకే వందనాలు స్తోత్రాలు. వాక్యం పైన నైనా నా మీద అలాగే ఈ స్తుతి మొబైల్ స్తుతి ఆరాధనలో పాల్గొంటున్న వారందరి మీద మీ రక్తాన్ని పవిత్రమైన రక్తాన్ని సూక్షించుకుంటూ ఈ ప్రార్థన మీ పాసానికి చేర్చుకోండి. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించడి పొందుకున్నాం ఒక తండ్రి. ఆమేన్. ఈ రోజు మన అంశం ఏంటంటే ప్రేమ. ప్రేమ చాలా ప్రాముఖ్యమైనది మనిషి జీవితంలో. చాలా మంది ఈ ప్రేమ లేక, ఈ ఆదరణ లేక, అనేక మంది సమాధానం లేక అల్లాడిపోతున్నారు. జీవితాలు నాశనం అయిపోతాయి. ఎందుకంటే ప్రేమించేవారు లేక ఏదో ఒక రకమైన డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి చాలా మంది జీవితాలు మనకి రాకుండా పోతున్నాయి. అయితే గలతీయులకు రాసిన పత్రిక 5:22 ఏమైందంటే, అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహం. అయితే వీటిలోని మనం ప్రేమ గురించి ఈరోజు మనం మాట్లాడుకుంటాం. ఇంగ్లీష్ లో లవ్ అంటారు. ఇది ఏంటంటే దేవుడి నుంచి వచ్చినటువంటి ప్రేమ. ఈ ప్రేమ ఎలాంటిదంటే ఎదుటి వ్యక్తి యొక్క మేలును కోరుకునేది. ఇతరులకు హాని చేయడానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ప్రేమ అంటే ఈ దైవికమైన ప్రేమ ఎవరిలో అయితే ఉంటుందో వాళ్ళు ఇష్టపడరు ఇతరులకు హాని చేయడానికి. ఒకవేళ మనకి హాని జరిగినా సరే దాన్ని పెద్దగా లెక్క చేయరు, పట్టించుకోరు. ఎందుకంటే దేవుని యొక్క ప్రేమ అలాంటిది అనమాట. ఎందుకంటే యోహాను సువార్త 3:16 ఏముంటుందంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఎలా ఉంది? దేవుడు చదవండి ఒకసారి. 3:16 యోహాను సువార్త 3:16. యోహాను సువార్త 3:16. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందునట్లు ఆయన అనుగ్రహించెను. ఆమేన్. దేవుడు లోకమును ఎంతో ప్రేమించడు కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. దేవుడు ఏం చేయట? లోకమును ఎంతో ప్రేమించు. అయితే ఈ లోకంలో ఏముంది? నేత్రాశ, జీవబుడంబము, శరీరాశ ఉంటాయి. కానీ దేవుడు లోకములో దేన్ని ప్రేమించాడంటే లోకంలో ఉన్నటువంటి మనుషులను ప్రేమించాడు అనమాట. మనుషులైతే ఏమనుకుంటారు? ఈ లోకంలో ఏముంది? అంతా శరీరేచ్ఛలు, భోగేచ్ఛలు ఇవన్నీ ఉంటాయి. కానీ దేవుడు చూస్తుంది ఏంటి? ఈ లోకంలో ఉన్నటువంటి మనిషిని ప్రేమించాడు అనమాట. నశించిపోతున్నటువంటి మనిషిని ప్రేమించాడు.
ఎంత ప్రేమించాడో చెప్పలేము. ఎంత ప్రేమించాడంటే ఆయన ప్రేమకు అవధులు లేవు. తన అద్వితీయ కుమారుడిగా పుట్టినవాని అంటే అద్వితీయ కుమారుడిగా పుట్టినవాడంటే ఇంకా వేరొకరు లేరు అనమాట. ఒకే ఒక కుమారునిగా పుట్టినవాని యందు అంటే యేసుక్రీస్తునందు విశ్వాసం ఇచ్చేవారు నశించిపోకుండా నిత్య జీవం పొందటానికే పొందుకున్నట్లు ఆయన మనకు అనుగ్రహించాడు. ఈ లోకానికి అనుగ్రహించాడు. లోకంలో మీరు నేను మనమందరం సర్వ మానవాళి సర్వజనాంగం కూడా ఉందన్నమాట. కాబట్టి ఆయన ఈ లోకాన్ని ప్రేమించి మన కోసం ఆయన్ని ఇక్కడికి ఈ భూలోకానికి పంపించాడు. దానిలో ఏం కనబడుతుందంటే ప్రేమ కనబడుతుంది. ఈ ప్రేమ అంటే దైవికమైన ప్రేమ. మనం కూడా మనం ప్రేమించిన వారి కోసం ఏదైనా చేయడానికి ఇష్టపడతాం. నేటి జనరేషన్ నాటి జనరేషన్ లో కూడా ఏంటంటే ఎవరినైనా ఒకరు ప్రేమించారంటే వాళ్ళు ఏం చేస్తారు, వారి కొరకు ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధపడతారు. అది నిజమైన ప్రేమ. నిజమైన ప్రేమ ఏం చేస్తుంది, ఇతరుల యొక్క మేలును కోరుకుంటుంది కానీ కీడు తలపెట్టడానికి కూడా ఆలోచన కలిగి ఉంది. నేటి మన సమాజంలో చూస్తున్నట్టయితే విద్యార్థులుగా ఉన్నటువంటి వారు కానీ, స్టూడెంట్స్ కానీ, హైయర్ ఎడ్యుకేషన్ లో ఉన్నటువంటి కానీ వీళ్ళు ప్రేమించుకోవడం అంటూ జరుగుతుంది. కానీ వీళ్ళ ప్రేమ ఎలాంటిది, అది దానికి ప్రేమ అని పేరు పెడుతున్నారు కానీ అది ప్రేమ కాదు, అది వాళ్ళది వ్యామోహం. ఎందుకని ప్రేమ ఏం చేస్తుంది, అన్నిటినీ తాలుకుంటుంది. ఇప్పుడు నేడు జనరేషన్లో ఏముంది, ప్రేమించుకుంటున్నారు. ఒకవేళ ఏదైనా విఫలమైపోయిందంటే అయితే ఈయన పిచ్చివాడనే అయిపోతున్నాడు. లేదంటే ఏ వ్యక్తిని అయితే ప్రేమించారో ఆ వ్యక్తిని నాశనం చేయడం కూడా సిద్ధపడుతున్నారు. మనం రోజు న్యూస్ లో చూస్తున్నాం, అమ్మాయి అబ్బాయి ప్రేమించుకున్నారు, ప్రేమ విఫలం అయిపోవడం వల్ల ఆమెను యాసిడ్ దాడి చేశాడని, ఆమె పైన లేదు అనుకుంటే కత్తితో పొడి చంపాడని చెప్పేసి ఇవన్నీ చూస్తున్నాం. ఏట్రా చివరి కారణం ఏంటంటే వీరిద్దరూ ప్రేమించుకున్నారట, ఆమె ఇతనికి ఏదో చేసిందట అని చెప్పేసి మనం చాలా వార్తలు పడుతుంది. అది ఈ మానవ సంబంధమైన ఈ ప్రేమ ఎలాంటిదంటే తనకి ఏదైనా నష్టం కలుగుతున్నప్పుడు ఓర్చుకోలేకపోవడం. దైవికమైన ప్రేమ ఏంటి, మనం నష్టపోతున్నా సరే ఎదుటి వ్యక్తికి మేలు జరగాలని కోరుకునేది. అందుకని దేవుడు ఏం చేశాడు, దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు కాబట్టి తన అద్వితీయ కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు. ఎందుకని, లూకా సువార్త 19:10 ఉంటుంది, నశించిన దానిని వెదకి రక్షించటకై. దేనికోసం పంపించాడు, 19వ అధ్యాయం లూకా సువార్త 10వ వచనంలో ఆయన ఏం చెప్తున్నాడంటే, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చినని అతనితో చెప్పాను. నశించినది ఏముంది ఈ లోకంలో, నువ్వు నేనే. ఒకప్పుడు మన జీవితాలు ఎలాంటివి అంటే నశించిపోతున్నటువంటి జీవితాలు, పాపంలో ఉన్నటువంటి జీవితాలు, అబద్ధము, నోరు విప్పితే అబద్ధం, దోచుకునే తనం, ఇలాంటివన్నీ మన ప్రాచీన స్వభావంలోనే ఉన్నాయి, మానవ స్వభావంలోనే ఉన్నాయి. ఇతరులకు కీడు చేసే స్వభావం, వెంటనే కోపపడిపోయే స్వభావం, ఇలాంటి దుర్భరమైన జీవితం బ్రతుకుతున్నటువంటి మనల్ని రక్షించడం కొరకే ఆయన వచ్చాడు. మనం నశించిపోతున్నాం. అంటే ఇది ఒక హృదయము ఘోరమైన వ్యాధి కలదు. దాని నుంచి తప్పించగలవాడు ఎవడు, యేసుక్రీస్తు ఒక్కడే మాత్రమే. ఆయన తన రక్తాన్ని చిందించి నీ పాపం కొరకు నా పాపం కొరకు కల్వరి శిలువలో మరణించి మనల్ని రక్షించుకున్నాడు. మనం నశించిపోతున్నాం అని తెలిసి ఆయన ప్రాణం పెట్టి మనలను రక్షించుకున్నాడు. దీనిలో ఏం కనబడుతుందంటే ప్రేమ కనబడుతుంది. యోబు 1:5 చూసుకున్నట్టయితే, యోబు 1:5, యోబు గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం చూడండి, ఒకసారి చదవండి. యోబు 1:5. యోబు 1:5. వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుని దూషించురేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమును లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తమై దహన బలి అర్పించు వచ్చెను. యోబు నిత్యము అలాగులు చేయుచును.
ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక ప్రేమ ఉంది, ఇక్కడ ఒక వాత్సల్యం కనబడుతుంది. ఎవరి వాత్సల్యం? యోబు యొక్క వాత్సల్యం తన కుమారుల మీద ఎలా ఉందంటే, వీళ్ళు విందు దినాలు పూర్తయిన తర్వాత, అంటే బాగా ఆస్తిపరులు, బాగా ఉన్నవారు కాబట్టి ఎక్కడైనా సరే వీళ్ళు దేవుణ్ణి దూషించి శిక్షకు పాత్రలు అయిపోతారేమో అని ఆలోచన చేసి అరుణోదయమున లేచి, అంటే అరుణోదయం ఉదయాన్నే వేకుజామునే లేచి బిడ్డలందరి కొరకు ప్రార్థన చేసేవాడు. ప్రార్థన చేస్తూ బలులు అర్పించుతూ ఉండేవాడట ఆయన. ఎందుకు ఇలా చేస్తూ ఉండేవాడు? ఆయనకున్నది ఏముంది? ప్రేమ ఉంది. ఇది ఏ ప్రేమ? కన్న తండ్రి యొక్క ప్రేమ. తన బిడ్డలు క్షేమంగా ఉండాలని, ఏమో ఏదైనా సందర్భంలో వీరికి బాధ కలిగినప్పుడు లేదా ఏదైనా సమస్య వచ్చినప్పుడు దేవుని దూషించారేమో, దేవుని దూషిస్తే శిక్షకు పాత్రలు అయిపోతారనే ఉద్దేశంతో ఈయన ప్రతిరోజు వారి పాపాల కొరకు ప్రార్థన చేస్తూ దేవుని యొక్క ప్రేమను పొందుకొని క్షమించబడడానికి సహాయపడుతూ ఉండేవాడు యోబు. అది ఎవరి యొక్క ప్రేమ? ఒక తండ్రి తన బిడ్డల మీద చూపించినటువంటి ప్రేమ. ఈ ప్రేమ ఏం చేస్తుందంటే ఆయన్ని ఉదయాన్నే లేవడానికి, వారి కొరకు విజ్ఞాపన చేయడానికి పురుకొల్పింది. ఈ లోకంలో చాలా మంది క్రైస్తవులుగా పిలువబడుతున్న వారు వేకుజామున లేచి ప్రార్థన చేయడం అనే అలవాటు చాలా మందికి ఉంది. ఎందుకంటే వాళ్ళకి తెలుసు, విలాప వాక్యములు 2:19 ఏం చెప్తుందంటే, రేయి మొదటి జామున లేచి నీళ్ల కుమ్మరించినట్లుగా నీ ఆత్మను కుమ్మరించండి అని చెప్పేసి దేవుని సన్నిధిలో కుమ్మరించమని విలాప వాక్యంలో 2:19 రాయబడి ఉంది. ఎందుకు కుమ్మరించాలి అంటే వారు నశించిపోకుండా ఉండాలి కాబట్టి. ఒకసారి చదువుతారా విలాప వాక్యములు 2:19? నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని హృదయమును కుమ్మరించుము. నీ పసిపిల్లల ప్రాణం కొరకు నీ చేతులను ఆయన తట్టి ఎత్తుము. ప్రతి వీధి మగను ఆకలిగొన్న వారు మూర్ఛిల్లుచున్నారు. సరిపోతుందండి. ఏం చెప్తున్నాడు? రేయి మొదటి జామునే లేచి నిన్ను మొరపెట్టమన్నాడు. ఎందుకొరకు? పసిపిల్లల ప్రాణం కొరకు. ఒక తండ్రికి కుమారుడు ఉన్నాడు అనుకోండి, తండ్రి ఎంత ముసలివాడైపోయినా తన కుమారుడికి ఎన్నో బాధ్యతలు నిర్వహిస్తున్నప్పటికీ ఆ కుమారుడు తండ్రికి ఎలా ఉంటాడంటే చిన్నపిల్లవాళ్ళలాగా కనబడతాడు. ఎందుకంటే ఆ వాత్సల్యము అలాంటిది. అందుకని నేనేమంటాడు, నీ పసిపిల్లల ప్రాణం కొరకు రేయి మొదటి జామున లేచి నీ ఆత్మను నీళ్లు కుమ్మరించినట్టుగా కుమ్మరించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయవాలి. అలా చేసిన ఎడల వాడిని నువ్వు రక్షించుకుంటామని చెప్పేసి ఆయన మాట్లాడుతుంది. అందుకే రేయి మొదటి జామున మనందరం కూడా, మనంతా చాలా బాధ్యత కలిగిన వారం కాబట్టి, దేవుని వాక్యానికి లోబడిన వారం కాబట్టి, దేవుడు ఏ రకంగా అయితే లోకాన్ని ప్రేమించి తన అద్వితీయ కుమారుని పంపించాడో ఆ రకంగానే మనం కూడా ఈ లోకంలో ఉన్నటువంటి మన సహోదరులను నశించిపోయిన దాన్ని వెదక రక్షించడానికి ఆయన ఎలాగైతే వచ్చాడో అలాగే మనం కూడా ఏ మనుషులు కూడా నశించిపోకూడదు అని చెప్పేసి ప్రతినిత్యం మన ఇరుగు పొరుగు వారి కొరకు, మన రక్త సంబంధం కొరకు, తప్పిపోతున్న వారి కొరకు కూడా మనం రేయి మొదటి జామున లేచి విజ్ఞాపన అనేది మనం చేస్తాం. ఈ దినాన మొబైల్ స్తుతి ఆరాధన అనేది జరుగుతుందంటే ఇది ప్రతి ఒక్కరూ ఎంతో బాధ్యత కలిగి ఉన్నారు కాబట్టి, దేవుడిచ్చిన ఆజ్ఞను పాటిస్తున్నారు కాబట్టి, తమ నిద్రను దాన్ని సాక్రిఫైస్ చేసి, అంటే సమర్పించుకొని, ఎంతో అలసట ఉన్నప్పటికీ రాత్రికాలం ముందు నిద్రపోవడానికి సమయం సరిపోయినప్పటికి కూడా మనమందరం ఏంటంటే దేవుడిచ్చే ఆజ్ఞకు లోబడి ఈ లోకంలో ఉన్న వారిని మనం ప్రేమిస్తున్నాం కాబట్టి, సహోదర ప్రేమను కలిగి ఉన్నాం కాబట్టి మనం ఏం చేస్తున్నాం? ఉదయాన్నే లేచి అనేకుల కొరకు విజ్ఞాపనలు చేస్తున్నాం, యాచనలు చేస్తున్నాం, ప్రార్థనలు చేస్తున్నాం. దీనిలో ఏం కనబడుతుంది? ప్రేమ కనబడుతుంది. యోబు చేసిన దాంట్లో ఏం కనబడుతుంది? తన కుమారుల మీద ఉన్నటువంటి ప్రేమ కనబడుతుంది. ఈ ప్రేమ ఎలాంటిదంటే శాశ్వత కాలము ఉండేది. కొరింథీయులు 13:13 రాయబడి ఉంది కదా, మొదటి కొరింథీయులు. అన్నిటికంటే శ్రేష్టమైనది ప్రేమే. ఆత్మఫలాల్లో ఉంది కదా, అన్నిటిలోని బాగా చెప్పుకోదగింది ఏంటంటే ప్రేమే. ఈ ప్రేమ దేవుడి నుంచి వచ్చిందని చెప్పేసి తెలియజేస్తున్నాడు. ఇలాగే మనం సమూయేలు 2వ సమూయేలు 18 నుంచి 22 వచ్చిన వరకు మనం చూసుకున్నట్లయితే, సమూయేలు దావీదు మహారాజుని తరిమినటువంటి అబ్షాలోము ఉంటాడు. అబ్షాలోము చాలా అందగాడు, మనందరికీ తెలిసిన వాడే. ఆయన రాజ్యాలు లాక్కున్నాడు, రాజయ్యాడు, కానీ తండ్రిని చంపడానికి తరుముతూ ఉన్నప్పుడు
ఆయన ఏం చేస్తాడంటే ఈ సైన్యాధిపతి ఏం చేస్తాడంటే ఈ అబ్షాలోముని చంపేస్తాడు. కానీ దావీదు ఏమని అడుగుతాడు, ఎంత హింసించినప్పటికీ, ఎంత ద్రోహం చేసినప్పటికి కూడా నా కుమారుడు ఎలా ఉన్నాడని చెప్పేసి అడుగుతాడు. ఎందుకు అడుగుతాడు? అందులో ఏముంది? ప్రేమ కనబడుతుంది. ఏ తల్లిదండ్రులు కూడా తన కుమారుల్ని శపించడానికి ఇష్టపడరు. వీళ్ళకి ఈ రోజుల్లో అనేక మంది వృద్ధాశ్రమంలో తల్లిదండ్రులు వదిలేస్తున్నారు. అయినా సరే తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు? నిత్యము కూడా నా కుమారుడు ఎలా ఉన్నాడు, నా కుమార్తె ఎలా ఉన్నాడు. ఇది ఒక ఎలాంటి ప్రేమ అంటే ఇది ఒక కన్న తండ్రి యొక్క ప్రేమ, కన్న తల్లి యొక్క ప్రేమ. ఇది లోకానుసారమైన ప్రేమకే ఎంత బలం ఉంది. వాళ్ళు హింసించినప్పటికీ, దూషించినప్పటికీ, సరిగా ఆదరణ లేకుండా వదిలేసినప్పటికీ, అనాథలుగా త్రోసివేసినప్పటికీ కూడా ఈ ప్రేమ ఏం చేస్తుంది? వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో కీడు జరగకూడదని చెప్పేసి ఆలోచన చేస్తారు. ఒకవేళ ఎవరైనా సరే ఇరుగు పొరుగు వారు కానీ, బంధువులు కానీ వాళ్ళు దూషించినా సరే వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఒప్పుకోరు. కుమారుడు కుమార్తె ఎంత చెడ్డవారైనా సరే తల్లిదండ్రుల ముందు వాళ్ళని నిందించడానికి కానీ, అవమానపరచడానికి చూస్తే ఏ తల్లిదండ్రులు కూడా ఒప్పుకోరు. అదేంటంటే అనుకున్నటువంటి వాత్సల్యం, ఆ కన్న ప్రేమ అలా చేస్తారు అనమాట. లోకమంతటికీ తెలుసు ఈ కుమారుడు కుమార్తె పొరపాటు చేస్తున్నారు, కానీ తల్లిదండ్రులు అయిన వారు నా కుమార్తె అలాంటిది కాదు, నా కుమారుడు అలాంటి వాడు కాడు అని చెప్పేసి చెప్తారు. అలాగే అబ్షాలోము కూడా ఎంత కీడు చేసినప్పటికి కూడా దావీదు మాత్రం ఆయనను నశింప చేయడానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇష్టపడలేదు అనమాట. ఇది ప్రేమ. దీనిలో మనకి ఏం కనబడుతుంది? ప్రేమ కనబడుతుంది. అలాగే లూకాసు వార్త 15:21 చూడండి. 15:20 లూకాసు వార్త 15:20 వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వాణిని చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపం చేసి తిని ఇక మీదట నీ కుమారుడు అని అనిపించుకొనుటకు యోగ్యుడును కాన నేను. అయితే తండ్రి తన దాసులను చూసి, ప్రశస్త వస్త్రం త్వరగా తెచ్చి వీడికి కట్టి వీని చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి, కొవ్విన దూడను తెచ్చి వధించుడి, మనము తిని సంతోషించుదము. ఈయన కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికెనని చెప్పాను. అంతటా వారు సంతోషపడసాగిరి. చాలండి. ఇక్కడ ఏం చేస్తారు? తప్పిపోయిన కుమారుడు గురించి మనం ఈ లూకాసు వార్త 15:20 నుంచి మనం చదువుకున్నాం. వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడే ఈ కుమారుడు చేసింది ఏంటి? ఆస్తినంతా విభజించి పట్టుకొని వెళ్ళిపోయి తండ్రి వద్ద నుంచి లాక్కొని బలవంతంగా, ఇది పెద్దవాడు అయిపోయాడు, నాకు అంతా తెలివితేటలు ఉన్నాయి, నేను ఏ రకంగా బ్రతికేయగలను అనే ఒక ఆలోచనతోటి తండ్రితో గొడవపడి ఆస్తినంతా పంచుకొని తీసుకొని వెళ్ళిపోయి వేశ్యల సాంగత్యం చేసి జోదానికి అలవాటు పడి చివరికి పద్దుల పుట్టు తిని బ్రతికినట్టుగా మన అందరికీ ఇది తెలుసు. చివరికి ఏమైంది? ఇంక ఏమీ లేదు, బుద్ధి వచ్చింది. బుద్ధి వచ్చినప్పుడు నేను ఏమనుకున్నాను? నా తండ్రి వద్దకు నేను వెళ్ళిపోతాను, నా తండ్రి మాత్రమే నన్ను ఆదరించగలడని ఒక నమ్మకంతో తిరిగి రావడానికి ఆయన ఆలోచన చేసి తిరిగి వస్తున్నాడు. వస్తున్నప్పుడు ఇంకా చాలా దూరంగానే ఉన్నాడు. మరి ఎంత దూరంలో ఉన్నాడో మనకు తెలియదు. ఆ కనుచూపు మేరలో ఉండి ఉంటాడు. దూరం నుంచే చూస్తున్నాడు తండ్రి. ఈ దూరం నుంచి కుమారుడు రావాలనే ఆలోచన కలగడం ఏంటి? తండ్రి చూడడం ఏంటి? అంటే కుమారుడైతే తన తండ్రి యొద్ద నుండి ఆస్తినంతా తీసుకుని పోయి వేశ్యల సాంగత్యం చేసి పాడైపోయి విలాసాలు విందుల్లో పాల్గొంటూ తండ్రిని మర్చిపోయి ఉండొచ్చు. కానీ తండ్రి ఏం చేస్తున్నాడు? నా కుమారుడు ఏమైపోయాడు, ఎలా ఉన్నాడు, ఏం చేస్తున్నాడు అన్న ఆలోచన నిశ్చయము కూడా ఆయనకు అలాగా మనసులో ఉండిపోయింది అనమాట. అది ఏంటంటే ఒక కన్న తండ్రి యొక్క ప్రేమ అనమాట. దూరం నుంచి వస్తున్నవాడిని దూరం నుంచే చూశాడు. చూసి సంతోషపడి పరిగెత్తుకు వెళ్ళారట. అంటే తండ్రి ఎన్ని ఏళ్ల నుంచి నిరీక్షణ కలిగి ఉన్నాడో, నా కుమారుడు ఏనాటికైనా నా దగ్గరకు వస్తాడు, ఎప్పటికైనా సరే నా దగ్గరికే వాడు తిరిగి వస్తాడు. ఎంత పాపం చేసినా ఎలా ఉన్నా సరే దేవుడు కూడా అంటారు కదా, మీరు ఎంత పాపం చేసినా సరే మీరు నా దగ్గరకు రండి, నా దగ్గర మీకు క్షమాపణ దొరుకుతుంది. ఆయన ఏం చేస్తున్నాడు?
మనం ఎప్పుడు ఆయన సన్నిధికి వెళ్తామా అని ఆయన ఎదురు చూస్తున్నాడు. అందుకే ఆయన అంటున్నాడు, నశించిపోయిన దాన్ని వెదకి రక్షించకై మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చి ఉన్నాడని. నశించిపోయాడు. అలాగే తప్పిపోయిన కుమారుడు ఏం చేస్తాడు? నశించిపోయాడు. కానీ తిరిగి ఏం చేస్తున్నాడు? నా తండ్రి వద్దకు నేను వెళ్ళిపోతానని ఆలోచన కలిగి వస్తున్నప్పుడు, తండ్రి ఇంకా అతడు దూరంగా ఉన్నప్పుడు చూసి పరిగెత్తుకుని వెళ్ళి ఆయన మెడ మీద ముద్దు పెట్టుకొని ఇంట్లోకి చేర్చుకున్నట్టుగా, అంత మాత్రమే కాకుండా నా కుమారుడు తప్పిపోయి తిరిగి వచ్చాడు, చనిపోయి బ్రతికాడు, మనమందరం కూడా విందు చేసుకుందామని ఆ ఇరుగు పొరుగు వారిని అందరినీ పిలిపించి ఈయనకైతే ప్రశస్తమైన వస్త్రాలు ధరింపు చేసి ఉంగరమును పెట్టి కోల్పోయినటువంటి ఆ అధికారాన్ని మళ్ళా కూడా తిరిగి ఇచ్చింది. అది షరతులు లేనటువంటి ప్రేమ. తండ్రి ఏమనలేదు, సరే నువ్వు నా నుండి పోట్లాడి ఆస్తినంతా పట్టుకుపోయేవరా, నువ్వు ఎక్కడెక్కడో తిరిగేవరా, ఇప్పుడు వచ్చి నా దగ్గరకు వస్తావా ఓ అని చెప్పేసి అనలేదు. అది కన్న తండ్రి యొక్క ప్రేమ. నేటి దినాల్లో అలాంటివి ఎన్నో జరుగుతున్నాయి. అయినా ఎంతమంది దూషించినప్పటికీ, ఎంతమంది ఎన్నో రకాలుగా మాట్లాడినప్పటికీ ఈ కన్న తండ్రి మాత్రం ఏం చేస్తున్నాడు? హక్కును చేర్చుకున్నాడు. అలాగే నీవు నేను కూడా పాపదార్శ్యంలో ఉన్నప్పుడు, దేవునికి విరోధమైన అనేకమైన కార్యాలు చేసినప్పుడు, దేవుని దూషించినప్పుడు కూడా తిరిగి మనం దేవుని సన్నిధికి వచ్చి ప్రభువా నీకు నేను విరోధంగా పాపం చేస్తాను అని చెప్పేసి మనం ప్రాధాయపడినప్పుడు, క్షమాపణ అడుక్కున్నప్పుడు దేవుడు వెంటనే కూడా మనల్ని చేర్చుకుంటున్నాడు. లేదంటే మనం ఎప్పుడో నశించిపోవలసింది. మనం ఎంత దేవుణ్ణి అంగీకరించినప్పటికీ అనేక పనులు మనం కూడా కొన్ని కష్ట సమయాలు దేవుని దూషిస్తూ మనం దేవునికి బాధ కలిగిస్తుంటాం. అయినా సరే ఆయన ప్రేమామయుడు. ప్రేమ దీర్ఘకాలం సహిస్తుంది. ఆ దీర్ఘకాలం సహించే ప్రేమ మన దేవుని యొక్క ప్రేమ అనమాట. ఈయన ప్రశస్తమైన వస్త్రాలను ధరింపజేశాడు. అలాగే దేవుడు కూడా మనం పాప ఊపులో ఉన్నప్పుడు, ఆయనకు విరోధంగా పాపం చేసినప్పుడు మనం మన నోటితోటి హృదయంలో ఒప్పుకొని, హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకొని ఆయనలో బాప్తిసం పొందుకుని ఉన్నాం కాబట్టి దేవుడు మనకు క్షమించి ఆయన నిత్య రాజ్యానికి వారసు అవడానికి ఆయన మనకు అర్హతను అనుగ్రహించాడు అనమాట. మనం 1 కొరింథీ 13:13 చూసుకుంటే వీటిలో శ్రేష్టమైనది ప్రేమే అని ఉండొచ్చు చివరిగా. ఎందుకంటే ఈ ప్రేమ చాలా శ్రేష్టమైనది. తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు తండ్రి ఏమి మాట్లాడుకుంటా ఏ విధంగా చేర్చుకున్నాడో, మనం అలాగే పాప ఊపులో ఉన్నటువంటి మనలను మన దేవుడు యేసు ప్రభు మనల్ని రక్షించుకున్నాడు అనమాట. అందుకే ఏం చెప్తుంటే ప్రేమ చాలా శ్రేష్టమైనది. ఈ ప్రేమలో చాలా బాధ్యత ఉంటుంది అనమాట. ఎస్తేరు గ్రంథం 2:11 చూసుకున్నట్టయితే, ఎస్తేరు రాణిగా అంటే ఆ కన్యకలతో పాటు ఈవిడ కూడా వెళ్ళిందనమాట ఆ దేశానికి రాణిగా కావడానికి, ఎన్నుకోబడ్డానికి. ఆమె లోపల ఉన్నప్పుడు బయటన వద్దకై కాపలా కాస్తూ ఉంటాడు. కాపలా అంటే ఆవరణలో తిరుగుతూ ఉంటాడు, అటు ఇటు ఇటు అటును. నా కుమార్తె ఎలా ఉందో, లోపల ఏం చేస్తుందో అని చెప్పేసి. ఈ 6 నెలల్లో ఎంత సంవత్సరం పడుతుంది టైం. ఇది ఎందుకు తిరుగుతాడంటే ఆమెపై ఉన్నటువంటి ప్రేమ, వాత్సల్యం. ప్రేమ కలిగి ఉన్న వారికి బాధ్యత ఉంటుంది. లోపల ఏం చేస్తుందో, ఎలా ఉందో, ఏదైనా హాని జరుగుతుందని ఈ ఆవరణ చుట్టూ తిరుగుతూ ఆయన ఏం చేస్తున్నాడు? కనిపెడుతూ ఉన్నాడట ఆమె కోసం. ఎవరి కోసం? ఎస్తేరు కోసం. అలాంటిది మనం కూడా ఏం చేయాలంటే నిత్యము కూడా మన చుట్టుపక్కల ఉన్న వారి కొరకు, మన పిల్లల కొరకు కూడా బాధ్యత కలిగి నిత్యము ప్రార్థన చేస్తూ ఉండడం. అందుకే ఆయన చెప్తున్న వాక్యంలో 2:19 రేయి మొదటి జామున లేచి మీ పసిపిల్లల ప్రాణం కొరకు ప్రార్థన చేయండి అని చెప్పేసి లేఖనాలు సెలవిస్తున్నాయి. మనం ఈ ప్రేమించే వాళ్ళు ఉన్న గుణం ఏంటంటే ఇతరులకు కీడు కలుగు చేయడానికి మనం పరిస్థితులను కూడా ఇష్టపడదు. ఎందుకంటే దేవుని ప్రేమ మనలో ఉందండి. ఇది ఏం చేస్తుందంటే ఒకరు మేలునే కోరుకుంటారు కానీ కీడుని ఎంత మాత్రం కూడా కోరుకోదు. మళ్ళీ ఎస్తేరు గ్రంథం 3:4 వచనంలో చూస్తే, ఈ ప్రకారం వారు ప్రతిదినం అతనితో 2:1 చదువుతారు. ఈ సంగతులు అయిన తర్వాత రాజైన అహస్వేరోషు అమ్మెదాత కుమారుడును అగాగీయుడునగు హామానును గనపరిచి వాని హెచ్చించి వాని పీఠమును తన దగ్గరనున్న అధిపతులందరికంటే ఎత్తుగా ఉంచారు. కాబట్టి రాజు గుమ్మమున్న రాజసేవకులందరూ రాజాజ్ఞానుసారంగా మోకాళ్ళూని హామానుకు నమస్కరించి మొద్దకైకి వంగకి నమస్కారం చేయకుండా రాజగుమ్మనున్న రాజసేవకులు నీవు రాజాజ్ఞను ఎందుకు మీరుతున్నామని మొద్దకైని అడిగిరి. ఈ ప్రకారము వారు ప్రతిదినము అతనితో చెప్పుచూ వచ్చేను. అతడు వారి మాట చెవిని పెట్టకపోయిన కనుక వారు మొద్దకై యొక్క మాటలు స్థిరపడను లేదో చూతమని దాని హామానుకు తెలిపరు. ఏది అనగా అతడు
నేను యూదుడిని కనుక ఆ పని చేయజాలని వారితో చెప్పి వద్దుకై వంగకయు నమస్కరింపకయు ఉండుట హామాను చూసినప్పుడు బహుగా కోపించి వద్దుకై ప్రాణం మాత్రం రీకు స్వల్పకార్యమని ఇచ్చి వద్దుకై యొక్క జనులు ఎవరనేది తెలుసుకుని అహస్వరసు యొక్క రాజు యొక్క అహస్వరసు యొక్క రాజ్యం అంతటి నుండి వద్దుకై స్వజనుల యూదులందరినీ సంహరించుటకు ఆలోచించి. ఇక్కడ మనం చాలా సార్లు ఏం చేస్తామంటే దేవుని నమ్ముకొని ఉన్నాం కాబట్టి ఇతరుల యొక్క కార్యాల్లో అంటే సపోజ్ అనుకున్న విగ్రహారాధన కానీ ఇలాంటి కార్యాల్లో మనం పాల్గొనడానికి ఇష్టపడదు. అది చాలా మందికి ఇష్టం ఉండదు. అలాంటప్పుడు మనకు హాని తలపెట్టాలని చూస్తుంటారు. అయినా సరే మనం ఏం చేస్తాం, వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తుంటాం. ఇప్పుడు మణిపూర్ సంఘటన చూసుకున్నట్టే కుకీస్ కి హౌటీస్ కి ఎన్నో పోరాటాలు జరుగుతున్నాయి. వాళ్ళు విపరీతంగా మనల్ని నష్టపరుస్తున్నారు. ఎవరు కూడా మనమంతా ఏం చేస్తున్నాం, వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఎక్కడ చూసినా సరే ఈ ప్రేమ ఎలాంటిదంటే మన దేవుని ప్రేమ. మనం కూడా పగ తీర్చుకోవాలంటే తీర్చుకోవచ్చు. ఆయన ఏమన్నాడు, పగ తీర్చుకోరట నా పని, మీ పని కాదు. మీరేం చేస్తున్నారు, మీరు హింసించే వారి కొరకు ప్రార్థన చేయమని ఆయన చెప్పాడు అనమాట. కాబట్టి మనం ఏం చేస్తాం, మనం ఎల్లప్పుడూ కూడా మనల్ని హింసిస్తున్న వారి కొరకు మనం ప్రార్థన చేస్తాం తప్ప తిరుగుబాటు అనేది చేయదు. ఇదేంటి దేవుడు మనకు నేర్పించినటువంటి. మనం ఏ రకంగా చేస్తాం, సిలువ పైన అన్నమాట వాళ్ళకి ఏమని, తండ్రి వీరు ఏమి చేస్తున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని చెప్పేసి ఆయన ప్రార్థన చేస్తారు. వాళ్ళు ఏం చేస్తున్నారు, కొడుతున్నారు, తిడుతున్నారు, ఉమ్ము ఊస్తున్నారు, గుద్దుతున్నారు, ముళ్ళ కిరీటం పెట్టారు. ఇన్ని చేసినప్పుడు కూడా ఆయన ఎంత ప్రేమ కలిగిన తండ్రి. ఆయన అంత శ్రమలోను అంత బాధలోను ప్రాణం పోతున్న సమయంలో కూడా ఆయన ఏం చేస్తున్నాడు, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని చెప్పేసి ఆయన తెలియజేస్తున్నాడు. అది ప్రేమ అంటే. అందుకే అంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. లోకములో ఉన్నటువంటి నిన్ను నన్ను కూడా ఆయన ఎంతగానో ప్రేమించాడు కనుక తన ప్రాణం పెట్టడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ప్రేమ శాశ్వత కాలం నుండి శాశ్వత కాలంగా నిలిచి ఉంటుంది. ఎవరైతే నిజముగా దేవుని ప్రేమ కలిగి ఉంటారో వారు ఇతరులకు హాని చేయడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇష్టపడరు. ఒకవేళ మనకు ఎంత నష్టం జరుగుతున్నా సరే మనం ఓర్చుకునే మనస్తత్వం ఉంటుంది తప్ప వాళ్ళకి కీడు కలగాలని మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రార్థన చేయం. ఒకవేళ అలా ప్రార్థన చేయాలని అనుకున్నా సరే అది దేవుడు జరుగుతుంది. ఎందుకంటే మనం ఈ లోకానికి వచ్చి లోకంలో ఉన్నది రక్షించబడింది శ్రమలు అనుభవించడానికే. ఎందుకంటే మీరు చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మీరు పిలువబడ్డారు కనుక మీరు ఏం చేయాలంటే కీడుకు ప్రతిగా మీరు కీడు చేయకూడదు. ఏం చేయాలి, మేలే చేయాలి. ఎందుకంటే ఆయన వెలుగే ఉన్నాడు కనుక, ఆయన వెలుగు మనలో ఉన్నది కనుక. ఆయన దేవుడే ప్రేమ అని ఉంటది యోహాను పత్రికలో. దేవుడు ప్రేమ, ఆయనే ప్రేమ కనుక ఆయన మనం పొందుకున్నాం కనుక ఆ ప్రేమ మనలోను కూడా ఉండాలి. అందుకే అంటాడు, ఒకప్పుడు మనం చీకటి ఉన్నాం. ఆ చీకటి ఎలాంటిది, ఎవడైనా మనల్ని తిట్టాడంటే వెంటనే తిట్టేయాలి. అంతకంటే వాడు ఒక మాట అన్నాడంటే మనం 2 మాటలు అనాలి. వాడు ఒక దెబ్బ వేస్తాడంటే 2 దెబ్బలు వేయాలి. పన్నుకు పన్ను కన్నుకు కన్ను అన్నట్టుగా పూర్వం మన పరిస్థితి ఉండేది. నువ్వైనా నేనైనా ఎవరైనా సరే దేవుని నమ్మకం ఉంది. పూర్వం అదే మన పరిస్థితి కదా. కానీ ఇప్పుడు దేవుని నమ్ముకున్న తర్వాత మనం మార్చబడ్డాం, రూపాంతరం చెందుతున్నాం. ఎలా చెందుతున్నాం, దినదినం. ఒకవేళ ఏదైనా గొడవలు జరిగినప్పుడు తిట్టినా సరే వెంటనే వచ్చి మోకాళ్ళుని దేవుని సన్నిధిలో ఒప్పుకున్నాం. ప్రభువా, నువ్వు నన్ను అనేకులు ప్రేమించమని చెప్పావు, నువ్వు ప్రేమై ఉన్నావు, నువ్వు కల్వరి శిలువలో ఎన్నో శ్రమలు అనుభవించి నా కొరకు రక్తం కార్చి ప్రాణం పెట్టావు, నువ్వు ఓర్చుకున్నావు, మాదిరిని చూపించావు, నేను నీ మార్గంలో నడవాలని చెప్పావు, నిన్ను నేను అంగీకరించాను. కాబట్టి నీ స్వారూప్యం నాలో కలగాలని కూడా నువ్వు కోరుకుంటున్నావు. కానీ నేనేం చేశాను, గొడవపడి వచ్చాను. అక్కడ అనకూడని మాటలు నేను కూడా నా ప్రాచీన స్వభావాన్ని నేను బయట పెట్టుకున్నాను. నన్ను క్షమించు ప్రభు. ఆ జనాల్లో ఒప్పుకోకపోలేనప్పటికి కూడా మనం ఏం చేస్తాం, వ్యక్తిగతంగా వచ్చి ఎవరి ఎడలైతే మనం తప్పు చేసామో, ఎవరి ఎడలైతే మనం అపరాధం చేసామో, ఎవరి పట్లయితే మనం దురుసుగా మాట్లాడామో తిరిగి వచ్చి మన మోకాళ్ళని దేవుని సన్నిధిలో మన పాపాలని ఒప్పుకుంటాం. ఇది కేవలం క్రైస్తవులకు మాత్రమే ఉన్నటువంటి మనస్సాక్షి. ఎందుకు ఇది ఎలా వచ్చింది, దేవుడు ప్రేమ ఉన్నాడు కనుక ఆ ప్రేమ మనలో కూడా
ఉన్నది కనుక ఆయన ఏం చెప్తున్నాడు పేదరాజు పత్రికలో చీకట్లో ఉన్నామంట. మనం ఒకప్పుడు చీకట్లో ఉన్నటువంటి మనలను ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనం పిలుచుకున్నాడు కాబట్టి ఆయన గుణాతిశయం అంటే వాని దేవుని యొక్క గుణములో ఉన్నటువంటి గుణాలను బట్టి మనం ఏం చేస్తాం? అతిశయించాలి. అతిశయం అంటే అది నిజంగా మనం అతిశయించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఆయన ప్రేమమయుడు. ఎలాంటి ప్రేమమయుడు? ఎంత హింసించుతున్నప్పుడు కూడా తిరిగి వారు మాట్లాడలేదు. ఏం చెప్తున్నాడు? తండ్రి వీరు ఏమి చేస్తున్నారు, వీరు ఏదో కనుక వీరిని క్షమించమని చెప్పేసి ఆయన ప్రార్థన చేశాడు. మనం కూడా ఏం చేయాలి? మన పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్న వారిని మనకి హాని చేస్తున్న వారిని కూడా మనం క్షమించగలిగే ఆ ప్రేమను కలిగి ఉండాలి. అందుకే అంటున్నాడు గలతీలో, అన్నిటిలోని ఆత్మఫలములో ప్రతి శ్రేష్టమైనది ప్రేమ అని ఆయన తెలియజేస్తున్నాడు. ఆ ప్రేమను మనం కలిగి ఉన్నప్పుడు మనం అనేకులను రక్షించుకోగలుగుతాం. చాలా మంది ఏం చేస్తారంటే మనం ఎంత దేవుణ్ణి నమ్ముకున్నాడు, మనం కూడా రక్త మాంసంతో ఉన్నాం కదండి, ఉప్పు కారం తింటున్నాం కదండి, మనకు కోపం ఉండదా, మనకు ఆవేశం ఉండదా, ఒక్క మాటైనా అన్నారు కదండి, మౌనంగా భరిస్తే ఎలాగండి, మౌనంగా ఉంటే వాళ్ళు ఇంకా ఇంకా తొక్కేస్తారు కదండి అని చెప్పేసి మనం అంటాడు. కానీ దేవుడు మనకు అది నేర్పించలేదు. దేవుడు మనకి ఏమి నేర్పిస్తాడు? క్షమించండి, క్షమించండి, క్షమాపణ కలిగి ఉండండి అని చెప్పేసి ఆయన తెలియదు. అందుకే దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన అద్వితీయ కుమారుడిగా పుట్టిన వాని యందు విశ్వాసంతో నశింపక నిత్య జీవం పొందుకున్నట్లు ఆయన మనకు అనుగ్రహించి ఉన్నాడు. మనం కూడా ఈ లోకంలో ఉంటున్నాం కాబట్టి ఆ పరిస్థితులకు అనుకూలంగా కాకుండా మనకు అనుకూలంగా ఉండవు, ప్రతికూలంగా ఉంటాయి. ఆ ప్రతికూలమైన పరిస్థితులను క్రైస్తవుడు అంటే క్రైస్తవ బిడ్డ, ఇతరుడు నిజంగా ఆత్మీయమైన బిడ్డ, ఈ నిజంగా దేవుని పోలికలో ఉన్న బిడ్డ అని చెప్పేసి మనకి ఇతరులకు తెలియజేయబడతాయి. ఏంటంటే మన యాటిట్యూడ్ని బట్టి, ఆ పరిస్థితిని బట్టి, నువ్వు స్పందించిన విధానాన్ని బట్టి ఇతరులు అతనిని అంచనా వేస్తారు. వీరు నిజంగా క్రైస్తవులే అని పిలువబడతారు. మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు వెంటనే రియాక్ట్ అయిపోకుండా నిదానించి మాట్లాడినప్పుడు, అందుకే మాట్లాడడానికి ఏం చేయాలి? నిదానించాలన్నమాట. మనకి ఎప్పుడు పరిస్థితులు ఒకే రకంగా ఉండవు. ఏ రకంగా అయితే యోబు వేకువజామున లేచి అరుణోదయం లేచి తన పిల్లల కొరకు ప్రతినిత్యము, అంటే ఆయన నిత్యం అలా చేస్తున్నాడు, ఒక్కరోజు కాదు, ప్రతిదినం ఆయన ప్రతిదినం. ఇప్పుడు మన మొబైల్ స్తుతి ఆరాధన ఉంది, ఇది వేకువజామునే మనం పెట్టాం. ఇది ఎన్నాళ్ళు కొనసాగుతుంది అన్నది మనకు తెలియదు. దీనికి ఒక టైం బాండ్ అంటూ ఉంటుంది. కొన్ని ప్రార్థనలు చేస్తాం, ఉపవాసం, దానికి టైం బాండ్ అంటూ ఉంటుంది. కానీ ఈయన అరుణోదయం లేచి ప్రతిరోజు కూడా ప్రార్థన చేస్తున్నాడు అంటే యోబు తన పిల్లల కొరకు. అలాగే విలాపవాక్యం 2:19 చూసుకుంటే, మీరు వేకువజామున లేచి మొదటి జామున లేచి మీ ఆత్మను నేల కుమ్మరించి విజ్ఞాపన చేయండి, మొరపెట్టండి అని చెప్పేసి ఆయన చెప్తున్నారు. అది నాలో ఏం కనబడుతుంది? ఒక ప్రేమ కనబడుతుంది. ఎలా మన కీడు చేసిన కూడా క్షమించడం, వారి కొరకు ప్రార్థన చేయడం మన బాధ్యత. మనం ఏంటంటే నిజ రక్షకుడిని నమ్ముకొని ఉన్నాం కనుక, ఎవరైతే దేవుడని మనం ఇంతవరకు తెలియని వారికి మొక్కుతూ ఆరాధన చేసామో అది నిజమైనది కాదు అని మనం గ్రహించి ఇప్పుడు మనం నిజ రక్షకుడిని అంగీకరించి ఉన్నాం కాబట్టి మనం ఏం చేస్తున్నాం? మన కొరకు మనం విజ్ఞాపన చేసుకుంటున్నాం, మన పిల్లల కొరకు మనం విజ్ఞాపన చేస్తున్నాం, మన బంధువుల కొరకు మనం విజ్ఞాపన చేస్తున్నాం, నశించిపోతున్న ప్రతి దాని కొరకు ప్రతి వారి కొరకు మనం విజ్ఞాపన చేస్తున్నాం. అందుకే ఆయనను నశించిన దాన్ని వెతికి రక్షించే ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. నశించిపోతున్నారు మన చుట్టుపక్కల ఉన్నవారని తెలిసే మన చుట్టుపక్కల ఉన్న వారికి మనం సువార్త ప్రకటిస్తున్నాం, దూర ప్రాంతాలకు వెళ్ళి మనం సువార్త ప్రకటిస్తున్నాం. దాని కొరకు మన సమయాన్ని హెచ్చిస్తున్నాం, మన ధనాన్ని హెచ్చిస్తున్నాం, మన బలాన్ని కూడా ఉపయోగిస్తున్నాం. ఎందుకంటే దేవుడు మనకిచ్చిన ఆజ్ఞ, ఎవరు నశించిపోవడానికి ఇష్టం లేదని ఎలాగైతే చెప్పాడో, ఎవరైతే క్రైస్తవుడిగా పిలువబడుతున్నారో, రక్షింపబడ్డారో వాళ్ళు కూడా ఇతరులు క్షేమంగా ఉండాలి, మీరు పొందుకున్నటువంటి ఈ దేవుణ్ణి వారు కూడా పొందుకోవాలి, వాళ్ళు కూడా అంగీకరించాలనే ఉద్దేశంతో దెబ్బలు పడుతున్నాయి, నిందిస్తున్నారు, తిడుతూ ఉన్నారు, అయినా సరే మనం ఏం చేస్తున్నాం? సువార్త ప్రకటించడం మాత్రం మానట్లేదు. వీళ్ళకి ఏమీ పని లేదండి, ఇలాగా ఈ బుడబుక్కలలో ఇలా డప్పులు కొట్టుకుంటూ తిరగడమే అని చెప్పేసి సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఎన్నో రకాలుగా కామెంట్స్ వస్తున్నాయి. ఎంత నీచంగా మాట్లాడుతున్నారంటే మనం ఒక్కొక్కసారి సహించలేకపోతున్నాం. కానీ ఆయన ఏమంటాడు? నా నిమిత్తం జనులు మేము హింసించి
నిందించినప్పుడల్లా మీరు ధన్యులు. ఎప్పుడు మనం ఆ ధన్యత పొందుకుంటాం అంటే సువార్త ప్రకటింపబడుతున్నప్పుడు కొంతమంది కొడుతున్నారు, కొంతమంది తిడుతున్నారు, కొంతమంది హేళన చేస్తున్నారు. మనలో ఏముంది? దేవుడు ఏదైతే మాదిరికరమైన ప్రేమ చూపించాడో ఆ ప్రేమ మనలో ఉంది కాబట్టి వాళ్ళు ఎన్ని తిడుతున్నప్పటికి కూడా, ఎంత హింసిస్తున్నప్పటికి కూడా మనం ఏం చేస్తున్నాం? సువార్త ప్రకటించడం అనేది మనం మానట్లేదు. ఎందుకంటే అయ్యో ఒకప్పుడు నేను అదే స్థితిలో ఉండేవాడిని, కరపత్రిక ఇస్తే తీసుకునేవాడిని కాదు. ఒకవేళ క్రైస్తవులు కనబడితే వాళ్ళు అంటరానితనంగా మా చిన్నతనంలో చూసేవారు. నేను చిన్నప్పుడు 5వ తరగతి చదువుతున్నప్పుడు మా ఊర్లోకి ఎవరైనా సువార్త పత్రికలు తీసుకొని వస్తున్నారంటే ఇంట్లో పెట్టి దాచేసేవారు. వాళ్ళు అలా చెప్పుకుంటూ వెళ్ళిపోయేవారు. ఆ పత్రిక కూడా తీసుకోవడానికి ఇష్టపడేవారు కాదు. అమ్మో ఈ పత్రిక పట్టుకుంటే మేము మైలు పడిపోతాం, అంటు పడిపోతాం, ఇది అంటరాంది అనేటట్టుగా చూసేవారు. నేటి దినాల్లో ఇంకా అంతకంటే ఘోరంగా ఉంది. నేటి దినాల్లో ఏం చేస్తున్నారు? ఎవరైనా సువార్త ప్రకటించడానికి వెళ్తే వాళ్ళు ముఖం మీద తలుపులు వేసేస్తారు, రావద్దని చెప్తున్నారు, మీరు తీసుకోమని చెప్తున్నారు. అంతేకాదు, నువ్వు నా దేవుడికి నమస్కారం చేయు, నేను ఈ పత్రిక తీసుకుంటున్నాను కూడా. అలాంటి పరిస్థితులు మేము ఎన్నో ఎదుర్కొంటున్నాం ఈ మధ్యకాలంలో సువార్త ప్రకటన చేస్తున్నప్పుడు. ఇవన్నీ చేసినప్పుడు కూడా మనకి ఏమి ఇచ్చాడు దేవుడు? ఒక బాధ్యత అంటూ ఇచ్చాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఆయన ఎంత ప్రేమించాడో మనం చెప్పలేము. అలాంటిది నీవు కూడా కొద్దిగైనా ప్రేమ ఈ నశించిపోతున్న వారి పట్ల మనం చూపించి వారిని రక్షించాలి కదా. అందుకే అంటున్నాడు, నశించిపోతున్న వారిని అగ్నిలోంచి లాగినట్టుగా వారిని లాగమంటున్నాడు. సామెతల గ్రంథంలో ఉంటుంది. వారి నిజంగానే అగ్నిలో పడిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఒకప్పుడు మన పరిస్థితి అలాంటిదే. కానీ దేవుడి కృప కనికరం మన పట్ల ఉంది కాబట్టి మనం ఏం చేయబడ్డాం? రక్షించబడ్డాం. అలాగే వారు కూడా ఈ రక్షణలోకి రావాలని చెప్పేసి మనకి ఎన్ని నిందలు వస్తున్నప్పటికీ, ఎంత హింసిస్తున్నప్పుడు కూడా ఎక్కడ కూడా సువార్త పని అనేది మాత్రం ఆగిపోవడం అంటూ జరగడం లేదు. దీనిలో ఏముంది? ప్రేమ ఉంది. అయ్యో వీరు అగ్నిగంధకంలోకి వెళ్ళిపోతారే, అగ్నిగుండంలో వీళ్ళు కాలిపోతారే అని చెప్పేసి బాధ్యత కలిగి మనం ఏం చేస్తున్నాం? వాళ్ళు ఏ పరిస్థితిలోనే సరే, అవును అంటాడు కదా, సక్సెస్ చేతనైనా మిస్సెస్ చేతనైనా ఏదో రకంగా ఒక ఆత్మనైనా రక్షించాలని నేను ప్రయాసపడుతున్నాను. అదే ప్రయాస ప్రతి క్రైస్తవులోని ఉండాలి. అది ఉన్నప్పుడే మనం నిజంగా దేవుని ప్రేమను కలిగి ఉన్నామని మనం రుజువు చేసుకోగలుగుతాం. అందుకే అంటాడు, మనం కూడా సువార్త ప్రకటింపని వేళ నాకు శ్రమ అంటాడు. ఎందుకని? మనం అందుకే సువార్తను ప్రకటన చేయాలి. అది ఎవరికుంటుంది? అయ్యో నేను రక్షించబడ్డాను, నేను ఈ సమయంలో చనిపోయినా సరే నా తండ్రి వద్దకు నేను చేశాను. కానీ రక్షణలోకి రాకుండా ఎంతో మంది నశించిపోతున్నారు అన్న ఆలోచన ఎవరికైతే వస్తుందో, మొట్టమొదటి ఏంటంటే రక్షింపబడినటువంటి వ్యక్తికి నిశ్చయిత ఉండాలి. ఎలాంటి నిశ్చయిత? నేను ఇప్పుడు చనిపోతే నేను నా తండ్రి సన్నిధిలో ఉంటాను, లేదంటే పరలోకంలో ఉంటానని నిశ్చయిత కలిగి ఉన్నప్పుడు ధైర్యం కలిగి మనం సువార్తను ప్రకటించడానికి, నశించిపోతున్న వారికి రక్షణ సువార్తను మనం ప్రకటించడానికి సిద్ధపడతాడు. దానిలో ఏముందంటే ప్రేమ ఉంది. ప్రేమలో ఏముంటుందంటే బాధ్యత ఉంటుంది. ఎలాంటి బాధ్యత అంటే ఇతరులకు హాని కలగకూడదు. ఇప్పుడు ఇతరులకు ఏ హాని జరుగుతుంది? వాళ్ళ ఐశ్వర్యవంతులే, బాగా ఆస్తిపరులే, వాళ్ళకున్న ధనం మన దగ్గరే ఉండదు. కానీ వారికి లేనిది ఏంటంటే నిజ రక్షకుడు, నిజమైన దేవుడు, సజీవుడైన దేవుడు, జీవం గల దేవుడు వారికి లేదు. అందుకే మన ఐశ్వర్యము వాళ్ళకున్న ఐశ్వర్యము కంటే గొప్పదే. మనం వారికంటే ఈ లోకానుసారంగా చూసుకుంటే వాళ్ళకంటే మనం తక్కువ వారమే అయినప్పటికి కూడా, గుణపరంగా వేరే విషయాల్లో కూడా మనం తక్కువ వారం అయినా సరే, కానీ దేవుని దృష్టిలో మాత్రం చాలా మనం ఘనమైన వారు, విలువైన వారు. ఆ విలువైన వారు వెనకటి ఆయన ప్రేమను పొందుకున్నాం, ఆయన రక్షణలో ఉన్నాం. కాబట్టి దేవుడు ప్రేమై ఉన్నాడు కనుక మనం ఇతరులను ప్రేమిద్దాం, ఇతరుల కొరకు ప్రార్థన చేద్దాం, నశించిపోతున్న వారి కొరకు మన బాధ్యత కలిగి సువార్తను ప్రకటిద్దాం. సువార్తను ప్రకటించి ఆయన చెప్పాడు కాబట్టి అగ్నిలోంచి లాగినట్టుగా లాగమన్నారు కాబట్టి వాళ్ళు నశించిపోకుండా ఉండాలి. కాబట్టి సువార్త ప్రకటించి మన సహోదరులను, మన కుటుంబాలను, మన ఇరుగు పొరుగు వారిని కూడా మనం రక్షించుకుందాం. మనం కన్న తండ్రి ప్రేమ గురించి చూసాం, కొన్న తండ్రి ప్రేమ గురించి కూడా చూసాం. కన్న తండ్రి తప్పిపోయిన కుమారుడు ఏ విధంగా అయితే హక్కును చేర్చుకున్నాడో, అలాగే మన కొన్న తండ్రి తన స్వరక్తం ఇచ్చి మనల్ని కొన్నటువంటి మన తండ్రి కూడా మనల్ని తన యొద్దకు చేర్చుకున్నాడు. ఒకప్పుడు
మన స్థితి పాపపు స్థితి. కానీ అదంతా దేవుడు చూడకుండా తన రక్తంతో మన పాపాన్నంతా, మన మలినాన్నంతా కూడా కడిగేసి మనం శుద్ధినిగా చేసి తన యొద్దకు చేర్చుకున్నాడు. అది కొన్న తండ్రి ప్రేమ. మన కొన్న తండ్రి ప్రభు అయిన యేసుక్రీస్తు తన స్వరక్తాన్ని ఇచ్చి మనల్ని కొనుక్కున్నాడు. ఆయన రక్తాన్ని తారబోసి మన కొనుక్కున్నాం. అట్టి ప్రేమ మనం కలిగి ఉండి ఇతరులను రక్షించుకుందాం. ఇతరుల కొరకు మనం ప్రార్థన చేద్దాం. ఈ కొద్ది వాక్యం దేవుడు మన వెనుకల్లో దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామని. గొప్ప దేవుడా, మహోన్నతుడా, నీకే వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాను దేవా. ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, నీకే వందనాలు స్తోత్రాలు. నాయన దేవుడు లోకమును ఎంతో ప్రేమించరని సెలవిచ్చిన రీతిగా నాయన నీవు ప్రేమించమని మాకు సెలవిస్తున్నావు. నీకు వందనాలు స్తోత్రాలు. లోకంలో అనేక మంది నశించిపోతున్నారు తండ్రి. వారి పట్ల మీ బాధ్యత కలిగిన ఆయన ప్రేమ కలిగి వారి కొరకు ప్రార్థిస్తూ మీ రక్షణలోకి తీసుకురాగలిగే కృపను మాకు దయచేయండి దేవా. నీకే వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తాం. ఈ ఉదయకాల సమయంలోనైనా తమ సమయాన్ని హెచ్చించుకుని తండ్రి అయినా ఎంతమంది అయితే ప్రభు తండ్రి అయినా ఈ మొబైల్ స్తుతి ఆరాధనలో పాల్గొన్నారో వారందరిని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాడు. ఆయన వారి దిన కార్యక్రమాల్లో వెళ్తూ ఉండగానైనా మీరు తోడుగా ఉండి నడిపించండి. వారి కుటుంబాలను మీరు దీవించండి. నీకే వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాను. విన్న వాక్యానికి నీరు కట్టి పనింపు చేయండి అయినా. మీ మాదిరి మేము కలిగి ఉండటకే సహాయం చేయండి, మేలు చేయండి అయినా. కొరింథీయులకు రాసిన పత్రిక 13:13 ప్రకారం అయినా మొదటి కొరింథీలో చెప్పినట్టుగా తండ్రి ప్రేమ శ్రేష్టమైన తండ్రి అయినా ఆ ప్రేమను మేము కలిగి ఉండడానికే మీరు మాకు సహాయం చేయండి అయినా. మీకే వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాను. ఈ మొబైల్ స్థితి ఆరాధనలో పాల్గొన్న ప్రతి బిడ్డ పైన మీకు అనుదృష్టి ఉంచండి ఆయన. వారి అక్కర్లన్నీ మీరు తీర్చండి. మీకే వందనములు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాను. ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న పీటర్ గారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మీకే వందనములు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాను. ఇంతవరకు పాటలు పాడిన వారిని, కీర్తన చదివిన వారిని, ఆరాధన చేసిన వారిని అందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. ఈ ప్రార్థన మీ పాత్రలు చేర్చుకోండి. ఉదయకాల సమయంలో నన్ను నా కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి పొందుకుని మా పరమ తండ్రి. ఆమేన్.